రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన పేదలకు నివాస స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో 11వ వార్డు సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఐ రాయచోటి నియోజకవర్గం కార్యదర్శి సిద్దికాళ్ల శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మర్రి సుమిత్ర, సిపిఐ పట్టణ కార్యదర్శి చుక్క జగన్బాబు, పసల ఆంజనేయులు కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోనే 11వ వార్డులో దాదాపు 40 కుటుంబాలు పేదలందరూ కూడా గుడికి వేసుకుని గత 20 సంవత్సరాలుగా నివసిస్తా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మాకు నిజంగా ఇప్పటి వరకు ఇల్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, మేము ఇప్పటికి కూడా పూర్తిగా గుడిసెల్లో ఉన్నామని చెప్పి అనేక దఫాలుగా వీళ్ళందరూ కూడా సచివాలయాలకు తిరిగి అప్లికేషన్లు పెట్టుకున్నారు. మాకు అర్హత ఉంది, మాకు నివాస స్థలాలు నివాసాలు ఇవ్వండి అని చెప్పి అనేక దఫాలుగా ఇక్కడ సచివాలయాల చుట్టూ తిరుగుతానే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, పాలకులు మారుతా ఉన్నారు, కానీ పేదల బ్రతుకులు మాత్రం ఏ మాత్రం మారినటువంటి పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ రాష్ట్రంలో 35 లక్షల మందికి పేదలకు నివాస స్థలాలు ఇచ్చాము, నివాసాలు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పారు. మరి అందులో దాదాపు 35 లక్షల మందికి ఇచ్చినటువంటి పేదల గృహాలు ఎక్కడున్నాయంటే దాదాపు ఎక్కడైనా చూడండి, మీరు బస్సులలో వెళ్ళినప్పుడు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుంటలు, చెరువులు, వాగులు, వంతులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రం పేదలకు 1.5 సెంటు, 1 సెంటు చొప్పున నివాస స్థలాలు ఇచ్చారు. కానీ ఆ ఇచ్చిన దాంట్లో కూడా ఉన్నటువంటి ఏ ఒక్క పేదలు కూడా అందులో అర్హులు కారు, వాళ్ళకి అయినటువంటి పరిస్థితి. కాబట్టి కమ్యూనిస్టు పార్టీగా నాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అనేక దఫాలుగా చెప్పాం, అయ్యా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వండి, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వండి, అనేక మంది పేదలు ఉన్నారు, ఆ పేదలకు కూడా మంచి ప్రాంతంలో ఇల్లు, నివాస స్థలాలు నివసించడానికి అనుకూలమైన ప్రాంతంలో ఇవ్వని చెప్పి, అదే విధంగా ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 5 లక్షల రూపాయలు అవుతుంది. కానీ మీరు మాత్రం 1,80,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే కనీసం పునాది కూడా వేసుకునే దానికి మీరు ఇచ్చే 1,80,000 రూపాయలు సరిపోదని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా అనేక దఫాలుగా నాటి ప్రభుత్వం మీద పోరాటం చేశాం, అనేక దఫాలుగా పోరాడాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా మనం అడిగాం, మనమేం అడగలే, వాళ్ళే చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తాం, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి 15 మాసాలు పూర్తయితా ఉంది. మీరు వచ్చినా గానీ ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఒక్క పేదలు కూడా సెంటు జాగా అయినటువంటి పరిస్థితి. కమ్యూనిస్టు పార్టీగా అడుగుతా ఉన్నాం, మీరు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి పేదలందరికీ కూడా నివాస స్థలాలు ఇస్తాం, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తాం, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తాం అని చెప్పి కాలం గడిచిపోతా ఉంది. పేదలకు మాత్రం ఎక్కడ స్థలాలు రాలేదు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీగా ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు పేదలందరూ కూడా నివాసాలు, నివాస స్థలాలు, అదే విధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ అన్నమయ్య జిల్లాలోకి పర్యటనకు వచ్చినారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పేదలకు ఏదైతే మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకొని అర్హులైన పేదలందరికీ కూడా నివాసాలు, నివాస స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఐ రాయచోటి భాగంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగమైన నివాస స్థలాలను, అర్హులైన పేదలందరికీ నివాస స్థలాలు, అర్హులైన పేదలందరికీ నివాస స్థలాలు. సిపిఐ 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 అర్హులైన పేదలందరికీ నివాస స్థలాలు, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగమైన నివాస స్థలాలను వెంటనే